యూనిటీ ఇన్ స్పిరిట్ గ్లోబల్ క్రైస్తవ సన్నిహిత సంఘానికి మీకు స్వాగతం. మీరు ప్రార్థన అభ్యర్థనలు పంపాలనుకుంటే లేదా క్రైస్తవ జీవ భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. ఇప్పుడు మనం ప్రార్థనలోకి వెళ్తాము. ప్రభూ, ఈ రోజు మనం ప్రకృతిని సంరక్షించడానికి, పర్యావరణ పరిరక్షణకు ప్రార్థిస్తున్నాము. మీరు ఈ భూమిని సృష్టించిన ప్రణేత్రు, మేము మీను ధన్యవాదాలు చెబుతాము. మీరు అందించిన ప్రకృతి వనరులను సంరక్షించడానికి మాకు ఆత్మబలాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. మన భూమి, నీళ్లు, గాలి మరియు జంతువుల పరిరక్షణ కోసం మీరు మన చేతులను మార్గదర్శకంగా నడిపించండి. ప్రభువు, మీరు ప్రకృతి మరియు జీవులకు మంచి పోషణ ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము. మనం ప్రకృతిని అప్రమత్తంగా మరియు ప్రేమగా చూసుకోవాలి. మీరు ప్రతి మనిషి హృదయాన్ని ప్రేరేపించి ప్రకృతి యొక్క విలువను అర్థం చేసుకునేలా చేయండి. మనం ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములయ్యేలా మమ్మల్ని ప్రేరేపించండి. మీరు మనకు శక్తి, మార్గదర్శకత్వం మరియు మానవతా ప్రేమను ఇచ్చి ప్రకృతి రక్షణలో ప్రతి చిన్న అడుగును ఉంచాలని మేము ప్రార్థిస్తున్నాము. మేము ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ప్రమాదాలను నివారించడానికి మరింత కృషి చేయాలని కోరుకుంటున్నాము. ప్రకృతి సృష్టి యొక్క సంపదను కాపాడేందుకు ప్రతి ఒక్కరి హృదయం ప్రేమతో నింపబడాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. ప్రభూ, మీరు ప్రతి వ్యక్తి హృదయాన్ని సానుకూల మార్పుల కోసం మార్గనిర్దేశం చేయండి. పర్యావరణానికి నష్టం కలిగించే ప్రతి చర్యను మేము దూరం చేయాలని ప్రార్థిస్తున్నాము. మీరు మనం చేసే ప్రతి చర్యకు శ్రద్ధ ఇచ్చి ప్రకృతి ప్రేమలో మన కృషిని అంగీకరించండి. యూనిటీ ఇన్ స్పిరిట్తో కలిసి ప్రార్థించినందుకు ధన్యవాదాలు. మీరు విశ్వాసం కలిగిన జీవిత భాగస్వామిని వెతుకుతున్నట్లయితే mark108.comను విజిట్ చేయండి. మీ ప్రార్థన అభ్యర్థనలు కూడా అక్కడ పంపవచ్చు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.